ఎమర్జెన్సీ 2 అవర్స్ 28 మినిట్స్‌తో రియల్ ఇన్సిడెంట్ స్టోరీని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే తీయడం జరిగింది. మెయిన్‌గా పొలిటికల్ డ్రామా మూవీస్‌ని ఇష్టపడే వారికైతే ఈ మూవీ అయితే డెఫినెట్‌గా అయితే నచ్చుతుంది. ఈ మధ్య అన్నీ ఎక్కువగా యాక్షన్ మూవీసే వస్తున్నాయి. ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్‌గా ఉండడంతో నేను ఈ మూవీని నిన్న చూసాను. నాకైతే చాలా బాగా అనిపించింది. బేసిక్‌గా స్టోరీ వచ్చేసి 1975లో జరిగిన జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత మరి ఇందిరాగాంధీకైతే ప్రధానమంత్రి పదవైతే వస్తుందనమాట. మరి తర్వాత ఇందిరాగాంధీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? తనని ఎవరు చంపారు? అనేదే రిమైనింగ్ స్టోరీ. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి చాలా ఎంగేజింగ్‌గా తీశారు. మరి ప్లస్ పాయింట్స్ చూస్తే మెయిన్‌గా కంగనా రనౌత్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఈ మూవీకి. అలాగే తను ఎలా డీల్ చేశారు ఆ టైంలో అనేది చాలా బాగా చూపించారు మూవీలో. మెయిన్‌గా అస్సాంను ఆక్రమించిన చైనా ఆహ్, ఎలా చైనా ఎలాంటి ప్రయత్నాలు చేసింది ఈ మూవీలో. అలాగే అలాంటి విజువల్స్ ఇప్పుడున్న కాలంలో తీయడం గూడా చాలా కష్టమని అనిపించింది నాకైతే. తర్వాత ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఎలా ఎదుర్కొన్నారు ప్రాబ్లమ్స్‌ని. చాలా క్యారెక్టర్స్ ఉన్నా గూడా మెయిన్‌గా ఇందిరాగాంధీ పెర్ఫార్మన్స్ చేసిన కంగనా రనౌత్ గారైతే హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పచ్చు. అలాగే ఇండియా, పాకిస్తాన్‌కి మధ్య జరిగిన కొన్ని డిబేట్స్‌ని గూడా చాలా బాగా చూపించారు ఈ మూవీలో. డైరెక్టర్ ఈ మూవీలో 1975లో జరిగిన రియల్ ఇన్సిడెంట్‌నైతే చాలా మట్టుకైతే కవర్ అయితే చేశారు. మరి మైనస్ పాయింట్స్ చూస్తే కొన్ని చోట్ల ఎక్స్‌ట్రా సీన్స్ యాడ్ చేసినట్టయితే నాకైతే అనిపించింది. మరి మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు గూడా చాలా బాగా చేశారు పెర్ఫార్మన్స్ అని జెప్పొచ్చు. బట్ మూవీలో సీన్స్ అయితే కొన్ని అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్ సీన్స్ గూడా ఉన్నాయని జెప్పొచ్చు. బట్ ఓవరాల్ మూవీ అయితే టూ గుడ్. 1975లో జరిగిన ఆ రియల్ ఇన్సిడెంట్‌ని తీయడం అనేది మామూలు విషయం అయితే కాదు. నేనైతే 3.1 రేటింగ్ అయితే ఇస్తున్నాను ఈ మూవీకి. మరి మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్ యూ.